నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు త్వరలో అక్షయ్ పాత్ర సహకారంతో అన్నా క్యాంటీన్లు కొలనుకొండలో వెల్లడించిన సీఎం చంద్రబాబు దోమల వల్ల సీజనల్ వ్యాధులు నివారణ చర్యలు తీసుకోవాలంటున్న మలేరియా అధికారులు జిల్లా స్థాయి షటిల్ పోటీలు ప్రారంభం రాష్ట్ర స్థాయికి ఎంపికలు నోటి దుర్వాసన నివారణ ఆరోగ్యమే మహాభాగ్యంలో డాక్టర్ సమీర్ సలహాలు సూచనలు అక్షయ్ పాత్ర సంస్థ ద్వారా త్వరలోనే రాష్ట్రంలో అన్నా క్యాంటీన్స్ ను ఆరంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లి సమీపంలోని కొలనుకొండలో హరే కృష్ణ గోకుల క్షేత్రంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అనంత శేష స్థాపన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఆలయం నిర్వాహకులు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏ కార్యక్రమాన్నైనా సజావుగా చేయగలుగుతున్నామన్న నమ్మకాన్ని హరే కృష్ణ మూవ్మెంట్ మనకు కలిగిస్తోందన్నారు. కృష్ణా పుష్కరాల సమయంలో 3 లక్షల మందికి భోజనం అందించారు. అన్నా క్యాంటీన్ కు భోజన సరఫరా అన్నా క్యాంటీన్ కు భోజన సరఫరా కూడా గతంలో అక్షయ్ పాత్రకే అప్పగించాము. భోజన నాణ్యతలో ఒక్క చిన్న ఫిర్యాదు కూడా లేకుండా అన్నా క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేశారు. 203 అన్నా క్యాంటీన్లు నాడు నిర్వహించాం. కానీ గడిచిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసేసింది. త్వరలోనే అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభిస్తామని సిబిఎన్ అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని కుటుంబ వ్యవస్థ మన దేశంలో ఉంది. కుటుంబ వ్యవస్థ మనకు అన్ని విధాల అండగా రక్షణగా ఉంటుంది. తరతరాలుగా వస్తున్న వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. హరే కృష్ణ గోకులం ఇస్కాన్కు మా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండి సహకరిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం, సామాజిక సంస్కృతి కేంద్రం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. నాకు అనిపిస్తుంది ప్రార్థనాలయాలు ఏ మతమైనా కావచ్చు, కానీ ఇవి కానీ లేకపోతే ఇప్పుండే జైళ్లు చాలవు. నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇంకొక పక్క హాస్పిటల్ కూడా చాలవు. చాలా మెంటల్ హాస్పిటల్ కూడా కట్టాలి, అప్పుడు మామూలు హాస్పిటలే కాదు. అలాంటిది ఒక ధర్మాన్ని కాపాడడం కోసం మనందరికి కూడా ఒక విశ్వాసం కల్పించే వ్యవస్థ ఉండడం మన అదృష్టం. ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రపంచాన్ని నడిపించేది ఒక నమ్మకం. చాలా మంది సైంటిస్టులు ఉన్నారు, చాలా మంది డాక్టర్లు ఉన్నారు, చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, చాలా మంది జడ్జెస్ ఉన్నారు, జ్యుడిషియరీ ఉంది. కానీ ఏ పని చేసినా 2 నిమిషాలు దేవుణ్ణి తలుచుకొని నేను చేసింది న్యాయం ధర్మం అని ముందుకు పోతున్నారు. కాబట్టి ఈరోజు మనకందరికీ ధర్మం జరుగుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది నమ్మకం. ఓసారి అనిపిస్తుంది, ఇస్రో శాస్త్రవేత్తలు ఈ రాకెట్ లాంచెస్ ఇవన్నీ చేస్తా ఉంటే వాళ్ళు నేరుగా దేవుని దగ్గరికి పోయి ముందు దేవుడికి నమస్కారం పెట్టుకుని ప్రార్థనలు చేసి తర్వాత ఇనాగ్రేషన్కి వెళ్లే పరిస్థితి ఉంది. ప్రపంచాన్ని నడిపించేది మనకు తెలియని శక్తి. ఆ శక్తి దేవుడి రూపంలో మనందరం కూడా కొలుస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ హరే కృష్ణ మూవ్మెంట్ అయితే చాలా వరకు పెద్ద ఎత్తున ఇంకొక కార్యక్రమానికి కూడా దేవుని సేవే కాకుండా మానవ సేవ కూడా తాడేపల్లి పరిధిలోని పెనుమాకలో జ్వరాలు ప్రబలుతుండటంతో శనివారం మలేరియా అధికారులు పర్యటించారు. ఈ మేరకు జిల్లా స్థాయి మలేరియా అధికారులు రాజు నాయక్, శ్రీమన్నారాయణ మాట్లాడారు. మెడికల్ సిబ్బంది, సబ్ యూనిట్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశలు అందరూ కూడా ఈ ఏరియాలో ఇంటింటికి వెళ్ళి సర్వే చేశామండి. ఈ సర్వేలో జ్వర బాధితులు కానీ జ్వరంతో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరూ లేరు. దగ్గు, పడిశం, కొద్దిగా ఒళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం ఒక 6 మాత్రం తేలేరండి. ఒకళ్ళు వేరే కారణాల వలన ఎన్ఆర్ఐలో జాయిన్ అయ్యారు. అంతమించి ఇక్కడ ఎలాంటి అనుమానాస్పద
జబ్బులు కానీ ఏమి కానీ మా పరిశ్రమలో ఏం లేదు. ఇక్కడ ఇంకో 4-5 రోజులు కూడా కంటిన్యూషన్గా మా సిబ్బంది మొత్తం ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ, వైద్య సహాయం కావాలన్నా, ఇక్కడ నుంచి అంబులెన్స్లో మరి ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ తీసుకెళ్ళడానికి కానీ మా సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉంటారు. రేపటి నుంచి కంటిన్యూషన్గా ఈ ఏరియాను మొత్తాన్ని కూడా జల్లెడ పడతాము. ఇది ఏంటంటే వర్షాకాలం కాబట్టి కొద్దిగా ఇంకో జాగ్రత్త చేయడం ఏంటంటే, వర్షాల వల్ల నీళ్లు నిలబడటం వల్ల కొద్దిగా మనకు దోమలు పెరుగుతాయి. దోమల వల్ల వచ్చే జబ్బులు మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గనియా కానీ అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మా సబ్ యూనిట్ ఆఫీసర్లు, మన ఏఎన్ఎంస్, ఆశాలు అందరూ కూడా ఇంటింటికి చేస్తారు. ఈ జిల్లాలో కూడా రేపు సోమవారం నుంచి ఫీవర్ సర్వే ఒకటి బిగిన్ చేస్తున్నామండి. ప్రతి ఇంటికి వెళ్ళి జిల్లా మొత్తం కూడా ఫీవర్ సర్వే అనమాట మొత్తం ర్యాండమ్గా చేసుకుంటామండి. ఆ ఫీవర్ కనుక ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళకి మలేరియా టెస్టులు చేయడం కానీ, లేదనుకుంటే ఆర్డీటీ కిట్లతో మేము డెంగ్యూ టెస్టులు చేస్తాము. డెంగ్యూ ఏదైనా కానీ వాళ్ళ దగ్గర ఆర్డీటీ కిట్లు పాజిటివ్ వస్తే అక్కడ నుంచి ఎస్హెచ్ ల్యాబ్లో మనకు 2 ఉన్నాయి. గుంటూరులో ఒకటి, తెనాల్లో ఒకటి ఉన్నది. ఆ ల్యాబులకి రిఫర్ చేసి అక్కడ నుంచి రిపోర్ట్ రాగానే అక్కడ కంట్రోల్ మెథడ్స్ అనమాట. సీజనల్ వ్యాధి కూడా స్టార్ట్ అవ్వలేదు సార్. ఇక్కడ మామూలుగా మా జనరల్ కారణాల వల్ల వచ్చినాయి కానీ సీజనల్ వ్యాధి కూడా స్టార్ట్ అవ్వలేదు. సీజనల్ వ్యాధి అనేది ఈ ఏరియాలో ఇంకా ఏం లేదు. మా సిబ్బందితో కలిసి వీధి మొత్తం కూడా సుమారుగా పెనుమాక 2 సబ్ యూనిట్లుగా ఉంటుంది. సబ్ యూనిట్ 2లో ఉన్నటువంటి జ్వరంతో బాధపడుతున్నారు అనేటటువంటి బజార్లన్నీ కూడా ప్రతి ఇంటికి సర్వే చేసాం మా సిబ్బందితో. అలాగే లోకల్గా ఉన్నటువంటి సమాచారం ఇంకేదన్నా ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వస్తుంది జనరల్గా పల్లెటూర్లు అంటే, వారిని కూడా సంప్రదించి వారి దగ్గర నుంచి వివరాలు సేకరించాము. మరి ఈ వర్షాకాలం సహజంగా ఇప్పుడు గృహస్థులు చెప్పినటువంటిది, పెద్దవాళ్ళు బాధపడుతున్న వాళ్ళు చెప్పినటువంటిది, మా చెవులతోటి విన్నది ఏమిటంటే, ఈ సీజనల్గా వర్షాలు తడవటం మూలకాన వచ్చినటువంటి జలుబు, దగ్గులు, తర్వాత ఒళ్ళు నొప్పులు ఇటువంటివి ఉన్నాయండి. మరి మాకు ప్రజెంట్ అయితే తగ్గిపోయినాయి. లోకల్గా చూపించుకున్నాము, మంగళగిరిలో చూపించుకున్నాము, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఏఎన్ఎం గారి దగ్గర మందు బిళ్ళలు తీసుకున్నాము, మరి ఇంజక్షన్లు చేయించుకున్నామని చెప్పారు. మరి అలాగే మేము కూడా జిల్లా సహాయ మలేరియా అధికారి గారు కూడా ప్రతిలో సందర్శించారు. మరి అలాగే ఇక్కడ ఇది వర్షాకాలం సహజంగా మా యొక్క ప్రణాళిక ప్రకారం దోమల నివారణ కోసం కావలసినటువంటి, అలాగే దోమ పిల్లలను చంపేటటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి, అలాగే దోమల నివారణ కోసం చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. వాటిని అడల్ట్ మస్కిటో కంట్రోల్ మెజర్స్ అని అంటారు. అలాగే దోమ పిల్లలను చంపేటటువంటివి యాంటీ లార్వల్ ఆపరేషన్స్ అంటారు. అవి మరి చాలా యుద్ధ ప్రాతిపదిక మీద పెద్ద ఎత్తున చేపట్టి ప్రజల్ని సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మేము అప్రమత్తంగా ఉండి మా డిపార్ట్మెంట్ మొత్తం కూడాను ఎల్లవేళలా సేవలు అందించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాము. మరియు ఈ కార్యక్రమాలన్నీ చేయడం కోసం కావాల్సినటువంటి అంతా కూడా యాంటీ లార్వల్ ఆపరేషన్ కోసం కావాల్సిన లార్వీసైడ్స్, అలాగే దోమలు చంపడం కోసం కావాల్సినటువంటి అడల్ట్ మస్కిటో ఇన్సెక్టిసైడ్స్, అలాగే మిషనరీ అంతా కూడా సర్వసన్నద్ధంగా ఉంది. మీకు తెలుసా, మన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులైన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. మన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులైన ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్. తాడేపల్లి ప్రో షటిల్ బ్యాడ్మింటన్ అకాడమీలో 51వ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యాన 2 రోజుల పాటు జరిగే డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలను అసోసియేషన్ సభ్యులు సిటీ న్యూస్కు వివరించారు. అండర్ 11, 13, 15, 17, 19 మెన్ను, అదేవిధంగా వెటరన్స్లో 35+, 40, 45, 50, 55+, ఇంకా పై ఏజ్ల వాళ్ళు కూడా ఆడుకోవడానికి మంచి అవకాశం ఉంది. తాడేపల్లిని ప్రో అకాడమీ షటిల్ బ్యాడ్మింటన్ అకాడమీ దగ్గర ఈ 4 కోర్టులు బాగున్నాయి. ఈ 4 కోర్టులు ఈరోజు ఇప్పుడే ఉదయం 10ంటికే బిగిన్ అయింది. మరి ఈ రోజు నుంచి ఇవాళ రేపు సాయంత్రం ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్లో కూడా క్వాలిఫైయింగ్ ఫైనల్కి వచ్చి రేపు సాయంత్రం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగిద్ది. ఇది 51వసారి గుంటూరు జిల్లా బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈ పోటీల్లో గెలిపొందిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకి పంపించడం జరుగుతూ ఉంది. ఫస్ట్ విన్నరు, రన్నర్సు, సింగిల్స్, డబల్స్లో అట్లానే అన్ని విభాగాల్లో కూడా పోటీలు నిర్వహించడానికి రెడీ అయింది. జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు పోటీలు. అరౌండ్ 400 ఎంట్రీస్ వచ్చినాయండి. దీంట్లో ఈ సెలక్షన్స్లో విన్నర్స్, రన్నర్స్ అందరినీ రాబోయే రోజుల్లో స్టేట్ టోర్నమెంట్కి క్వాలిఫై అవుతారు. అక్కడ క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ నేషనల్స్కి ఎంట్రీస్ వస్తాయి.
అందుకనే మీరు చూస్తూ ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో అన్ని డిస్ట్రిక్ట్స్, ఈ గుంటూరు డిస్ట్రిక్ట్లో అన్ని మండలాల నుంచి, అన్ని సిటీస్ నుంచి కూడా పేరెంట్స్తో పిల్లల్ని, వాళ్ళ ఔత్సాహిక క్రీడాకారులను అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ప్రోత్సహించారు. భరణం ఇవ్వడం దాతృత్వం కాదు, అది వివాహిత మహిళలందరి హక్కు. సుప్రీంకోర్టు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఈ మేరకు వివరాలు వీక్షిద్దాం. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి 2024-2025 నూతన అధ్యక్షుడిగా గాజుల శ్రీనివాసరావు, కార్యదర్శిగా అందే మురళీమోహన్, కోశాధికారిగా వడ్లమూడి శ్రీనివాసరావు నియమితులైనట్లు క్లబ్ పూర్వ ప్రెసిడెంట్ అందే రేవంత్ తెలిపారు. ఈ మేరకు స్థానిక రోటరీ క్లబ్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో రేవంత్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పదవీ కాలంలో మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం లభించినట్లు చెప్పారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేపట్టిన మరుసటి రోజు సోమవారం ఉదయం మంగళగిరి వీవర్స్ కాలనీలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కార్యదర్శి అందే మురళీమోహన్, కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు, సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కాపురోతు సుందరయ్య పాల్గొన్నారు. అండ్ ఫర్దర్గా మేము చేసిన మంచి మంచి సర్వీస్ యాక్టివిటీస్ మీ ప్రింట్ అండ్ మీడియా ద్వారా ప్రజల్లోకి చాలా విస్తృతంగా చేరిందని అనిపిస్తుంది. అండ్ మేము చేసిన మంచి సర్వీస్ యాక్టివిటీస్లో కొన్ని ప్రాబ్లీ స్కూల్ చిల్డ్రన్స్కి బస్ పాసెస్ ఇవ్వటం కానీ, స్కూల్లో లైక్ బ్లాక్ బోర్డ్స్ ఇచ్చాం కానీ, అండ్ చేయలేని వాళ్ళకి 2 స్టేట్స్లో 2 సార్లుగా ఇచ్చామండి. ఫుల్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్, ఒక జర్మనీ నుంచి ఒక సెక్షన్ అండ్ యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించి ఒక సెక్షన్ ఇచ్చున్నాం. దీని ద్వారాగా చాలామంది బెనిఫిషరీస్ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ లైఫ్లో ఎంతో కొంత మా క్లబ్ తరపున మేము ఒక లైఫ్లో ఒక మంచి వాళ్ళకి డెవలప్మెంట్ ఇచ్చినందుకు చాలా ఆనందపడుతున్నామండి. ఇట్లాంటి మంచి అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా అండ్ మోర్ ఐఎమ్ మచ్ ప్రౌడ్ఫుల్ ఫర్ దాట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ అండ్ ఇప్పటి నుంచి ఈ ఇయర్ మా క్లబ్ తరఫున ఎవ్రీ ఇయర్ మేము రోటరీలో ఎవ్రీ ఇయర్ టీం మారుతుందండి. ఈ ఇయర్ మేము గాజుల శ్రీనివాస్ గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగిందండి. వారి టీం సెక్రటరీ అందే మురళీమోహన్ రావు గారు అండ్ ట్రెజరర్ వడ్లమూడి శ్రీనివాసరావు గారు ఉంటున్నారు. మేము మా టీం కూడా చాలా శాస్త్రీయంగా అంటే లైక్ అందరు క్లబ్ మెంబర్స్ ఆమోదంతో చాలా ఎవరికి అందరూ యాక్సెప్టెన్స్తో చేసాము. దీనివల్ల ఇంకా ఈ ఇయర్ ఇంకో క్లబ్ స్థాయి ఇంకా కాస్త పెరిగి ఇంకా ఎక్కువ సర్వీస్ యాక్టివిటీస్ చేయగలమని భావిస్తున్నాము. గాజుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఒక 24 మంది ఒక ఎంథ్యూజియాస్టిక్, ఎఫిషియంట్ అండ్ ప్యాషనెట్ రొటేరియన్స్ బృందం రానున్న కాలంలో ఈ సంవత్సరం 24 and 25 రోటరీ ఇయర్లో సేవలు సమాజ హితం కోసం పనిచేయాలనేసి అనుకుంటా ఉన్నారు. వీళ్ళ టీమ్ వాళ్ళు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొద్ది గంటల్లోనే సమాజానికి ఎంతో అవసరమైనటువంటి ప్రాజెక్ట్ ఒకటి చేయబోతూ ఉన్నారు. ప్రాజెక్ట్ శక్తి పేరిట 9 నుంచి 14 సంవత్సరాల వయసున్నటువంటి ఆడపిల్లలకి వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్. మీ అందరికీ తెలుసు, ఈ రోజున సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా విస్తృతంగా వ్యాపించి అనేక మంది మహిళలు మరణించడానికి కూడా అది కారణం అవుతూ ఉంది. సో దీనిని అరికట్టాలి అనే ఉద్దేశంతో శ్రీనివాస్ గారు అండ్ హిజ్ టీమ్ తమ మొదటి ప్రాజెక్టుగా వాళ్ళు ప్రమాణం స్వీకారం చేసినటువంటి ఫ్యూ అవర్స్లోనే ఇంత మంచి ప్రాజెక్ట్ ఎంచుకోవడం చాలా అభినందనీయం. ఈ సంవత్సరం 2024-25 సంవత్సరానికి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవటం, మా సభ్యులందరూ మా డైరెక్టర్లు అందరూ ఎన్నుకోవటం నాకు ఎంత ఆనందంగా ఉంది. అది రేపు సాయంత్రం ప్రమాణ స్వీకారం జరుగుతుందండి లిటిల్ విలేజ్లో. అదేవిధంగా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మా తదుపరి కార్యక్రమంగా మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యం మరియు కరాలంబ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన ఏవర్స్ కాలనీలోని మున్సిపల్ హై స్కూల్ నందు బాలికలకు 9 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుందండి. ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేవు. అదేవిధంగా మునుముందు కూడా మనము ఈ కార్యక్రమాలు అన్ని గవర్నమెంట్ స్కూల్లో చేస్తామని అందరి తరపున తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈసారి మరో బృహత్తర కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నామండి. మా రోటరీ సభ్యుల ఆధ్వర్యంలో కాలు లేని వారికి కాలు అనేది
పెడదామని ఈ సంవత్సరంలో అనుకుంటున్నామండి. అదేవిధంగా చేతులు కూడా ఇప్పుడు మన ఉభయ రాష్ట్రాల నుంచి చేతులు లేని వారు ఇంకా చేతులు కావాలని అడుగుతున్నారు. వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మళ్ళీ చేతులు మంగళకరం పేరిట కరాలంబ ట్రస్ట్ మంగళకరం పేరిట రెండిటి పేరిట మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేతులు అందజేస్తామని తెలియజేస్తున్నాము. మంగళగిరి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే పనులు చేయడానికి మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ముందుంటుందని తెలియజేస్తున్నామండి. ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తూ ఉన్నప్పుడు మన మీడియా మిత్రులందరూ కూడా మాకెంతో సహకరించి వాళ్ళందరూ విస్తృతంగా జనాల్లోకి వెళ్ళేటట్టు చేస్తున్నారు. నవలూరులో ఏసీ మెకానిక్ షేక్ జాకిర్ ఇటీవల నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని ఓ విలాస్లో ఏసీ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన సంగతి విదితమే. మృతుడు జాకిర్ కుటుంబానికి శుక్రవారం రాత్రి స్టేట్ రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండిషనర్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, అమరావతి రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన 1,20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అసోసియేషన్ స్టేట్ అధ్యక్షులు జానీ ద్వారా అందజేశారు. స్టేట్ అసోసియేషన్ 95,000, స్థానిక అసోసియేషన్ 25,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ స్థానిక నాయకులు నజీరుద్దీన్, శ్రీనివాస్, షేక్ రషీద్, ఖాజా, రెహమాన్, మౌలాలి, వేణు, రియాజ్, జిలానీ తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల గణేష్పురంలో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం వల్ల కాలనీలో నివసిస్తున్న మారేపల్లి కౌశల్య ఇల్లు గోడకూలి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం ఆమె ఇంటి వద్దకు వెళ్లి ఇంటిని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. కుటుంబాన్ని పరామర్శించిన వారిలో మంగళగిరి నియోజకవర్గ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వల్లూరు నరసింహారావు, 247 బూత్ ఇన్ఛార్జ్ సూరగాని నవీన్, నక్కా చిరంజీవి, పాటిబండ్ల సాయికృష్ణ, రామకృష్ణ, బొజ్జ బాలు యాదవ్, రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా నరసింహారావు, కౌసల్య మాట్లాడారు. కురుస్తున్న వర్షాల కారణంగా దుగ్గిరాల గ్రామం గణేష్పురంలో ఆరేపల్లి కౌశల్య గారు వాళ్ళ మాతృమూర్తి గణేష్పురం నివసిస్తూ ఉంటారు. ఆ వర్షాలకి రాత్రి నుంచి కంటిన్యూషన్గా కురుస్తున్నట్టు వర్షానికి వాళ్ళ ఇంటి ప్రహరీ గోడ నాని ఆ గోడ కూలిపోవడం జరిగింది. ఆ గోడ కూలిపోవడంతో భగవంతుడి దయతో ప్రాణాపాయం అయితే జరగలేదు, కానీ ప్రమాదవశాత్తు ఆ కౌశల్య గారి తలకి దెబ్బలు తగలటం, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానివ్వండి, ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు కానీ అన్నీ కూడా పాడైపోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈ విషయం తెలుసుకొని గ్రామంలో ఉన్నటువంటి వారికి న్యాయం జరగాలని, అంతేకాకుండా ఈ విషయాన్ని మాననీయ శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు సంబంధిత మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా ఈ సమయంలోనే సంబంధిత అధికారులు కూడా తెలపడం జరిగింది. వారు కూడా సందర్శన జరిగింది. ఆరేపల్లి కౌశల్య గారి తలకి బలమైన గాయాలు జరిగినాయి. ఈ గాయాలకు సంబంధించి తక్షణ సాయం కింద కొంత ఆర్థిక సాయం ఏం చేశాం. అదేవిధంగా కుటుంబ సభ్యులకి మా ప్రతినిధి శ్రీ నారా లోకేష్ గారికి ఈ విషయాన్ని చెప్పి సంబంధిత అధికారుల చేత వారికి కావాల్సిన ఆర్థిక సాయాన్ని కూడా త్వరలో అందిస్తామని ఆశిస్తున్నాం. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం సీఎం చంద్రబాబు నాయుడు వచ్చారు. ఈ సందర్భంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించారు. రిపోర్ట్. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 100 మంది నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్తున్న ముఖ్యమంత్రి శనివారం ఉదయం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. వేచి ఉన్న ప్రజలు, కార్యకర్తలను కలిశారు. ముందుగా గేటు వద్ద రాజమండ్రి నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. అనంతరం మీడియా రూమ్లో ప్రజలను, కార్యకర్తలను, వివిధ సమస్యలపై వచ్చిన వారిని కలిశారు. ఆరోగ్య సమస్యలు, భూ వివాదాలు, వ్యక్తిగత సమస్యలపై ప్రజలు సీఎంకు విన్నవించారు. కార్యకర్తలు, నేతలు నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన బీమా మిత్రులు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు. విజయవాడకు చెందిన షేక్ ఆసిన్ మహమ్మద్ ఇంతియాజ్ రాజధాని అమరావతి కోసం ₹1,00,000 విరాళంగా ఇచ్చారు. ఫర్నిచర్ షాప్ నడుపుతున్న వీరు 1,00,000 విరాళం ఇవ్వడాన్ని చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబుతో సహా పలువురు నేతలు పాల్గొన్నారు. గుంటూరుకు చెందిన వెచ్చ ప్రీతం దంపతులు తమ పాప హితైషిను తీసుకువచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. 7 ఏడాది వయసున్న హితైషి తీవ్రమైన వ్యాధితో బాధపడుతోంది.
స్పైనల్ మస్క్యులర్ ఆటోఫ్రీ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న పాపకు చికిత్స కోసం వారు ముఖ్యమంత్రిని కలిశారు. పాపకు ఉన్న జబ్బు నయం కావాలంటే ఖరీదైన ఓ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని ధర 16 కోట్ల రూపాయలు కావడంతో తల్లిదండ్రులు సాయం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఫండ్ రైజింగ్ కార్యక్రమం కూడా చేపట్టారు. మరో నెల రోజుల్లో ఈ చికిత్స అందించాల్సి ఉందని తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీనిపై వెంటనే పరిశీలన జరుపుతామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. అనంతరం తన ఛాంబర్లో నేతలను చంద్రబాబు కలిశారు. పార్టీ అంశాలపై వారితో చర్చించారు.